ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు. మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల అస్సలు కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే చాలా మంది గర్భఫలం కోసం, అప్పుల కోసం, ఇంకా అనేక సమస్యల గురించి ప్రార్థన చేయమని ప్రార్థన విన్నపాలు పెడుతున్నారు. చేస్తాను. అయితే మీకు మీ సమస్య భారంగా ఉంది, ఇక ఇది భరించలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా మీరు 3 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చోండి. సమస్య తీరే వరకు కూర్చోండి. ప్రతిరోజు 3 గంటలకు లేవాలంటే నిద్ర సరిపోవట్లేదు, మళ్ళీ తెల్లారి మెలకు రావట్లేదు అని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు అవసరం లేదండి. మనకి భారంగా ఉన్న సమస్య, భారంగా ఇక ఇది తలనొప్పిగా ఉంది, ఎంత ప్రార్థన చేసినా ఈ ప్రార్థనకి జవాబు రావట్లేదు, సమస్య తీరట్లేదు అనిపిస్తే మీకు మరీ ఇబ్బందిగా ఉన్న సమస్య గురించి 3 గంటలకి కష్టం అనుకోకుండా లేచి కూర్చోండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ప్రార్థన చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఏలియా ప్రవక్త ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆపేశాడు తండ్రి. అంటే మనం ఆసక్తిగా దేని గురించి అడిగినా కూడా ఖచ్చితంగా తండ్రి ఆ పని చేస్తాడు, అడిగింది ఇస్తాడు అనడానికి ఉదాహరణ బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఏలియా ప్రవక్త మనలాంటి మనుషుడే, మామూలు మనిషే, కానీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు అవసరం అది, నాకు ఎలాంటి పిల్లలు కావాలి అని నేను ఆశ కలిగి ఉన్నాను. దానికోసం తండ్రి పాదాలు పట్టుకున్నా. 3 గంటలకి ఇచ్చాడు. నాకు ఇంట్రెస్ట్, నేను లేవాలి, లేచి నా తండ్రి పాదాలు పట్టుకోవాలి, నేను లేవాలి, నా తండ్రి పాదాలు పట్టుకోవాలి, నా ప్రార్థనకు నేను జవాబు పొందుకోవాలి, నా సమస్యకి పరిష్కారం నా తండ్రి దగ్గరే ఉంది అని ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా లేచాను. శ్రద్ధగా లేచి, అంటే ఆసక్తి మనకుంటే మనకు మెలకు రానక్కర్లా, తండ్రే తట్టి లేపుతాడు. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు మన పిల్లలు ఉంటారు, అమ్మా ఇదిగో ఇంతవరకు చదువుకున్నాను, పొద్దున్నే నన్ను 4 గంటలకు లేపుమా, మర్చిపోవద్దు, నేను పడుకుంటున్నానని పడుకున్నారు అనుకోండి, మనం 4:30కో 5కో 6కో లేపుతామా? కరెక్ట్గా 4 గంటలకు లేపి కూర్చోబెడతాం. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్. అమ్మో నా కొడుకు మళ్ళీ ఇంట్రెస్ట్ పోతే చదువుకోడేమో, మళ్ళీ ఇంట్రెస్ట్ లేకపోతే చదువులో శ్రద్ధ లేకపోతే మళ్ళీ మంచి మార్క్స్ రావేమో అని మనకు భయం ఉండిద్ది. అందుకే మనకున్న ఆసక్తిని బట్టే మనల్ని తట్టి లేపుతాడు మన తండ్రి. అలాగే ఇప్పుడు ఎవరినైనా హెల్ప్ అడిగాము, పైసలో లేకపోతే ఇంకా వేరే విధంగానో ఏదైనా హెల్ప్ అడిగాము, వాళ్ళు అమ్మా ఇదిగో రేపు పొద్దున్నే 5 గంటలకల్లా మీరు ఆఫీస్కి వచ్చేయండి. టైం మాత్రం, ఎందుకంటే ఆ టైంలోనే సార్ ఉంటారు కాబట్టి ఆ సార్ని కలవాలంటే ఖచ్చితంగా ఆ టైం అయితేనే ఆయన ఫ్రీగా ఉంటారు. తర్వాత ఇంకా వేరే పనులకు వెళ్ళిపోతారు, ఇక మళ్ళీ చిక్కరు అన్నారనుకోండి, మనం 5కి వెళ్తామా లేకపోతే 6కి వెళ్తామా? 4 గంటలకల్లా ఆఫీస్ ముందే ఉంటాం, లేదా 4:30 కల్లా అక్కడే కూర్చుంటాం. మళ్ళెక్కడ సార్ వెళ్ళిపోతారేమోననే భయం. అదే భయం దేవుని విషయంలో కూడా కలిగి ఉండండి. మనకి భారంగా ఉంది, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కానీ మీరు ఆసక్తిగా ప్రార్థన చెయ్యట్లేదు. గర్భఫలం కోసం మీకు ఎంత భారంగా ఉంది, ఎంత ఆవేదనగా ఉంది, ఎంత బాధ. మీ ప్లేస్లో నేనుంటే ఖచ్చితంగా 3 గంటలకు లేచి, నిద్ర సరిపోయినా సరిపోకపోయినా ఆ గర్భఫలం పొందే వరకు తండ్రి పాదాలు పెట్టలేదు. నాకు డెలివరీ అయ్యిందాక, డెలివరీకి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను, 1 రోజులు 40 రోజులు. నాకు ఇంట్రెస్ట్ని బట్టి తండ్రి లేపి కూర్చోబెట్టాడు. వెళ్ళాను, 3 గంటలు అయిందంటే చాలు, ఎవరో వచ్చి తట్టి లేపినట్టు లేపడం, లేచి కూర్చోవడం. ఇక ఎంతసేపు ప్రార్థన అంటే నాకు తెలియదు. అడగడం ఒకటే. నాకు ఇలాంటి పిల్లలు, మీ దృష్టిలో మీకు భయపడే పిల్లలు, ఇదే ప్రార్థన, అదొక్కటే. అన్ని సమస్యలు పెట్టలేదు, ఒక్కటే సమస్య. నాకప్పుడు అది అవసరం, అదే అవసరం, అంతకన్నా నాకేది అవసరం లేదు. కాబట్టి అదే పట్టుకొని ప్రార్థనలో కూర్చున్నాను. నేను అడిగింది ఇచ్చాడు తండ్రి, నేను పొందుకున్నాను. అందుకే ఇప్పుడు మీకు గర్భఫలం లేదని మీరు బాధపడొద్దు, ఏడవద్దు, విచారం వద్దు, నిరుత్సాహం వద్దు. మీకు ఒక దారి చూపిస్తున్నాడు తండ్రి. అప్పులు తీరట్లేదు, ఇన్ని లక్షల అప్పులు ఉన్నాయి, మీకు నిద్ర ఎలా పడుతుంది?
గర్భఫలం లేదు, అందరూ నానా మాటలు అంటున్నారు, నిద్ర ఎలా పడుతుంది? అంటే మీరు బాధపడాలని నేను చెప్పట్లేదు, ఇప్పటికన్నా మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారని. రేపు ఎగ్జామ్స్ వస్తున్నాయి, 2 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మన పిల్లలు చదవట్లేదు, మనకెలా ఉండిద్ది? కోపం వచ్చిద్దా రాదా? భయం, బాధ, ఎక్కడ నా కొడుకు తప్పిపోతాడు, ఎక్కడ నా కూతురు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతానని భయంతో వాళ్ళు నిద్రమత్తులో ఉన్నా కూడా నీళ్లు కొట్టి మరి లేపి కూర్చోబెడతాం. అలాగే ఇప్పుడు మీ విషయంలో కూడా అదే శ్రద్ధ మీరు తీసుకోండి. నేను 3 గంటలకి ప్రార్థన పెడుతున్నాను, కానీ ఎక్కువ మంది ప్రార్థనలో ఉండట్లేదు. సమస్యకి పరిష్కారం వచ్చిందాకా తండ్రి పాదాలు వదిలిపెట్టొద్దు, కన్నీటితో పట్టుకోవాల్సిందే. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు? మీకు అది కూడా పెట్టాను. అప్పుల గురించి ఇంకా తీరకపోతే ఇలా ప్రార్థన చేయడు. యాకోబు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు కదమ్మో. కాళ్ళు పట్టుకొని వదిలిపెట్ల, తొంటి నరం మీద కొట్టినా కూడా తండ్రి వదిలిపెట్టలేదు. నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెట్టను, అయ్యా వదిలిపెట్టిన. ఎంత భారం చేశాడు, ఎంత మారం చేశాడు. మరి ఆశీర్వదించాడా లేదా తండ్రి? మరి మనం కూడా మనకున్న సమస్య గురించి మనకే ఆసక్తి లేకపోతే తండ్రి ఎలా శ్రద్ధ తీసుకుంటాడండి? మీరు బాధపడొద్దు, ఆలోచించండి. నాకు లేదు, నన్ను అందరు ఇట్లా నిందిస్తున్నారు, నేను నేను బాధపడుతున్నాను, ఇన్ని టెస్టులు చేయించుకున్నా, అన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా నాకు ఏ అవకాశం లేదు అని బాధపడొద్దు. మీకు ఒక అవకాశం తండ్రి ఇస్తున్నాడు. ఇదిగో ఈ సమయంలో మీరు ప్రార్థనలో ఉండండి. మీరు పొందుకోకపోతే నన్ను అడగండి. మీరు ఆసక్తిగా లేచి వేరే ఉద్యోగాలకైతే వేరే చోట ఇంకా వేరే పనులకైతే ఖచ్చితంగా మనం ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోతుందంటే 7 గంటలకు ట్రైన్ అంటే 6 స్టేషన్లో ఉంటాం, 5 ట్రైన్ అంటే 4:30 స్టేషన్లో ఉంటాం. మరి ప్రార్థనలో ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే మీకు వద్దా? గర్భఫలం వద్దా? లేకపోతే అప్పులకి సమస్య పరిష్కారం వద్దా? సీరియస్ గా తీసుకోవాలి. మన లైఫ్, మన సమస్య మనకి భారంగా ఉంది. ఆ బాధ మనకు తెలుసు, మన మనసుకు తెలుసు. మన బాధ అంతా తండ్రి ఇదిగో ఈ సమయంలో నాతో చెప్పుకోండి మీ భారం అంతా, నేను మీకు సమస్యకి పరిష్కారం చూపిస్తానని చెప్పిన తర్వాత కూడా మనం నిర్లక్ష్యం చేస్తే ఇక తండ్రికి ఎలా ఉండిద్దండి? అప్పిచ్చేవాళ్ళు అమ్మ పలానా టైంకి రండి, మనం ఆ టైంకి రాలేదనుకోండి, వాళ్ళకి ఎలా ఉండిద్ది ఇచ్చేవాళ్ళు? అమ్మా మరి నీకు తీసుకునేదాను నీకే అంత ఉంటే ఇచ్చేవాడు నాకెంత ఉండాలమ్మా? నేను ఏ టైం చెప్పాను, నువ్వు ఏ టైంకి వచ్చావు, అవసరం లేకపోతే వెళ్ళిపో అంటారా అనరా? కానీ మన తండ్రి అలా అనడు, బాధపడతాడు. అరే ఇప్పుడు కూడా వీళ్ళు ఎందుకని ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, నిరుత్సాహంలోనే ఉంటున్నారు, నేను ఒక దారి చూపిస్తున్నా కూడా రాలేకపోతున్నారు, అది ఉపయోగించుకోలేకపోతున్నారని తండ్రి బాధపడతాడండి. మీరు కూర్చోండి, 3 గంటలకి మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నాకు గర్భఫలం కావాల్సిందే, నాకు అప్పులు తీరాల్సిందే, నా పిల్లకి పెళ్లి కావాల్సిందే, నాకు ఉద్యోగం రావాల్సిందే అంటే వచ్చేదాకా తండ్రి పాదాలు వదిలిపెట్టొద్దు. కన్నీరు కార్చండి. ఒకవేళ తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే క్షమాపణ అడగండి. క్షమాపణ అడిగారు అంటే కన్నీటితో ఖచ్చితంగా మీరు అడిగింది తండ్రి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మీరు అడగాలి. మీరు అడగలేకపోతున్నారని తండ్రి చెప్పాడు. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కానీ మీరే అడగలేకపోతున్నారు. అంత చక్కగా చెప్పిన తర్వాత కూడా మనం అడగలేకపోతే ఎలాగండి? గర్భఫలం కోసం ఎన్ని కమెంట్స్ పెడుతున్నారు, ఎంతమంది ఎంత బాధపడుతున్నారో నాకైతే అసలు గుండె నీరైపోతుంది. కానీ నా ప్రార్థన కాదు ఇక్కడ, మీ ప్రార్థన ఇంపార్టెంట్. నేను చేస్తాను, ఆ భారం అనేది మీకు కలిగి ఉంటారు, మీకు తెలియదు. మీరు ప్రార్థనలో కూర్చోండి, మీ గుండె బరువంతా కుమ్మరించండి, మీ హృదయాన్ని కుమ్మరించండి, ఆ బరువంతా తీర్చుకోండి, దించుకోండి. అక్కడ 3 గంటలకు లేచి నిజంగా మీకు గర్భఫలం కావాలి అంటే మీరు ఎవ్వరి మీద ఆధారపడొద్దు. ఫలానా వాళ్ళు ప్రార్థన చేయాలి, ఫలానా బ్రదర్ చేయాలి, ఫలానా సిస్టర్ అని మీరు ఎవ్వరి కోసం మీరు చూడొద్దు. 3 గంటలకు లేవండి. మీరు ఏదైనా విషయంలో జారిపోతే మీ భర్త తరపున, మీ తరపున తండ్రి పాదాల దగ్గర కన్నీటితో క్షమాపణ చెప్పండి. గర్భఫలం అడగండి. మీరు గనక గర్భఫలం పొందుకోకపోతే అప్పుడు నన్ను అడగండి. నిరుత్సాహం కాదు, ఆసక్తి. మీకున్న ఆసక్తిని బట్టే తండ్రి ద్వారాలు తెరుస్తాడు. మీకున్న ఇంట్రెస్ట్ని బట్టే మీ సమస్యకి ఒక పరిష్కారం పంపిస్తాడు. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ఇంకట్లా కంటిన్యూగానే 3 గంటలాగా ప్రతిరోజు చెయ్యాలి సిస్టర్ అంటారేమో. తర్వాత అవసరం లేదు. సమస్యకి పరిష్కారం వచ్చేదాకా చెయ్యండి. సమస్యకి పరిష్కారం జవాబు మన ప్రార్థనకు వచ్చిన తర్వాత జవాబు పంపించిన తండ్రికి కృతజ్ఞతలు చెప్పండి. ఇక మామూలు టైంలో చేసుకోండి. కానీ మీరు ఏ పనిలో ఉన్నా కూడా కృతజ్ఞతే. నేను నాకు ఎటువంటి అర్హత లేదు, అయినా సరే నా ప్రార్థన విని నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపించాడు. ఇదే కృతజ్ఞత హృదయం మీరు కలిగి ఉన్నారంటే ఖచ్చితంగా మీ జీవితం, మీ కుటుంబం మారిపోయిద్ది.
మీరే గమనిస్తారు. అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం, మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మరి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మరెవరైతే ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, మీ పాదాలు కన్నీటితో పట్టుకుంటున్నారు నా ప్రభా, బిడ్డల కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేయండి, శాంతి సమాధానంతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరి గృహం నా ప్రభా శాంతితో సమాధానంతో నిండిపోవాలి నా తండ్రి. మరి బిడ్డలు నిరుత్సాహంలో ఉండకూడదు, మరి బిడ్డలు ఇంకా నా ప్రభా దిగులుగా నా తండ్రి దుఃఖంలో ఉండకూడదు నా ప్రభా. మరి ప్రార్థనలో మీకు అప్పగించిన తర్వాత వారి సమస్యలు సంతోషంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మరి మీ కృప చొప్పున నా తండ్రి బిడ్డల ప్రార్థనకి జవాబు పంపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. మరి అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, అధైర్యపడుతున్నారు, భయపడిపోతున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి, ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూడండి నా ప్రభా, ప్రతి ఒక్కరి ఆలోచన మీరు మార్చండి, ప్రతి ఒక్కరి భయాన్ని తీసివేయండి నా ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నేను క్షమాపణ అడిగే హృదయం నాకు ఇచ్చాడు అంటే నా ప్రార్థనకి జవాబు పంపించబోతున్నాడు, నా సమస్యకి ద్వారాలు తెరవబోతున్నాడు అని ప్రభా గ్రహించి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారు చేసిన తప్పు కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా నా ప్రభా జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద దయ చూపించి దయతో వారు చేసిన తప్పులు క్షమించి నా ప్రభా మరి వారి అప్పులు తీరే మార్గాన్ని మీరే ఇప్పుడే చూపించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా, దయచేసి క్షమించండి నా తండ్రి. అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా, మరి గృహాల్లో ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, చిన్న బిడ్డలైతే జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభా, కొత్త వైరస్ వచ్చింది నా తండ్రి, మరి చైనాలో ప్రభా ఆ కొత్త వైరస్ ఆ తెగులు వల్ల నా తండ్రి ఎంతమంది మరణించారు మాకైతే తెలియదు. సమస్తం ఎరిగిన దేవా, మరణించిన వారి కుటుంబాలకు నా తండ్రి ఓదార్పునివ్వండి నా ప్రభా. అలాగే ఇంకా వైరస్ తో బాధపడే వాళ్ళకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. మరి నడువు నొప్పితో నా తండ్రి, తుంటి నొప్పితో నా ప్రభా, మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాం. ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. కుట్లు మానిపోయినా తండ్రి పూర్తిగా నా ప్రభా మాడిపోయేలా మీ కృప అనుగ్రహించండి. సంతోషంగా నా తండ్రి ఆ సిస్టర్ ప్రభా మీ మందిరానికి వచ్చి సంతోషంగా మీరు చేసిన అద్భుత కార్యాన్ని సాక్ష్యం రూపంలో అందరితో పంచుకునేలా అద్భుత కార్యం మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం. అలాగే నా తండ్రి మరి బాబు ఒంటి మీద నా తండ్రి మరి కురుపుల్లాగా వచ్చి గడ్డల్లాగా వచ్చి అవి మానిపోతున్నాయి కానీ మచ్చలు అలాగే ఉన్నాయి సిస్టర్ అని ప్రభా ఆ తల్లి బాధపడుతుంది. మరి ఆ తల్లి ప్రార్థన ఆలకించి ఆ తల్లి కన్నీరు తుడిచిన ప్రభా, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే, మీ మాటకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే నా ప్రభా దయచేసి క్షమించి నా తండ్రి వారు చేసిన తప్పులు దయతో క్షమించి ప్రభా ఆ చిన్న బిడ్డ మీద మీ హస్తం ఉంచి ప్రభా సంపూర్ణ స్వస్థత పూర్తిగా నా తండ్రి మరి చర్మంలో కలిసిపోయేలా ఆ మచ్చలను తీసివేయమని అడుగుచున్నాం. మరలా తిరిగి రాకుండా నా తండ్రి ఆ బిడ్డ చుట్టూ ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. నా మాట కా తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా. అలాగే నా తండ్రి మరి మావయ్య, మరి ఏ సిస్టర్ అయితే వాళ్ళ మావయ్య కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభా, మరి ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలీదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి, మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా ప్రభా. మరి ఆ బిడ్డ మీద మీరే స్వస్థత, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి, మీ హస్తం ఉంచండి. మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా మీ చూపు చాలు నా తండ్రి. బిడ్డల మీద ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చారు నా ప్రభా,
నా తండ్రి నాకు స్వస్థత ఇస్తాడు, నా తండ్రి నా వాళ్ళని బాగుపరుస్తాడని ప్రభా ఎంతో ఆశతో నా తండ్రి బిడ్డలు మీ దగ్గరకు వచ్చినప్పుడు జాలిగల దేవా, కరుణగల దేవా, ఏదైనా విషయంలో బిడ్డలు తప్పు చేసి ఉంటే, వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పులు క్షమించి నా ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి నా ప్రభా. అలాగే కడుపులో గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారో, మరి గుండె జబ్బుతో నా తండ్రి ఆపరేషన్ చేయించుకున్నారో, మరి ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు మీకే స్తోత్రం. ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నా ప్రభా, ఎటువంటి మరలా నా తండ్రి అవి తిరిగి రాకుండా నా తండ్రి ఇప్పుడే నా ప్రభా బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. అలాగే మరి డెలివరీకి సిద్ధంగా ఉన్న బిడ్డలు నా ప్రభా, మరి బీపీ నా తండ్రి పెరగకుండా నా ప్రభా నార్మల్గా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే గర్భఫలం పొందుకున్నాము కానీ బేబీ హార్ట్ బీట్ అనేది లేదు అని డాక్టర్స్ చెప్తున్నారని ప్రభా బిడ్డ భయపడుతుంది నా తండ్రి. ఆ తల్లి ప్రార్థన ఆలకించి ఆ తల్లి కన్నీరు తుడిచి నా ప్రభా మీ కృప చొప్పున గర్భఫలం దయచేశారు నా తండ్రి. కానీ ప్రభా మరి మేం చేసిన తప్పు వల్లే మాకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ప్రభా, దయచేసి క్షమించండి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. జాలిగల దేవా, మరలా స్కాన్ చేసినప్పుడు నా తండ్రి మరి బిడ్డకి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ప్రభా సంతోషంగా సాక్ష్యాన్ని పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి ఏ సిస్టర్ అయితే ప్రభా వాళ్ళ అమ్మమ్మ హెల్త్ గురించి ప్రార్థించమని అడిగిందో, మరి ఆమెకున్న ప్రాబ్లం ఏదో మాకైతే తెలీదు, నేనే పాటిదాన్ని నా తండ్రి. మరి బిడ్డలకున్న ఆ సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టడం వరకే కదా ప్రభా నా పని. నాకు అది కూడా అంత కూడా నాకు అర్హత లేదు ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని దాన్ని, అయినా సరే నా మీద జాలిపడి ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మరి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి. బీపీ షుగర్లు కంట్రోల్ చేయండి. మరి ఏ సమస్య వచ్చినా సరే సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా నా ప్రభా మీ గురించి ఆలోచించాలి. ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఏ విషయంలో నా తండ్రికి నేను దూరం అయ్యాను, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అని ప్రభు బిడ్డలు ఆలోచించుకొని ఆ తప్పు నా తండ్రి కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభు బిడ్డలకి ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవండి. జారిపోతుంటే మరలా సరి చేసుకునే జ్ఞానాన్ని తెలివిని ప్రభు బిడ్డలకి ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభు. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి, మీ జ్ఞానం నా తండ్రి. సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో అవగించేంత జ్ఞానమైన మాకు ఇవ్వండి. దారి తప్పకుండా జాగ్రత్తగా మీరు చూపించే దారులు ఎలా నడవాలో అంతవరకు జ్ఞానం మాకు చాలా ప్రభా, అంతకన్నా ఎక్కువ వద్దు నా తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డ మీద మీ హస్తం ఉంచండి. జ్వరంతో బాధపడేవాళ్ళు నా ప్రభా, మరి ముక్కులో నా తండ్రి కండ పెరగకుండా నా తండ్రి సంపూర్ణ స్వస్థత, సర్జరీ లేకుండానే ప్రభా మరి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. చిన్న చిన్న బిడ్డలు నా ప్రభా సర్జరీని పెద్ద పెద్ద ఆపరేషన్లు అంటే నా ప్రభా బిడ్డలు తట్టుకోలేరు నా తండ్రి. ఆ తల్లిదండ్రులు ఇంకా తట్టుకోలేరు నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న ప్రాబ్లం సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కడుపులో నా ప్రభా ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా నా తండ్రి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. అలాగే నా తండ్రి లివర్ ప్రాబ్లంతో బాధపడేవాడు నా ప్రభా, మరి గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చి నా తండ్రి మరి గడ్డ ఉందని ప్రభా డాక్టర్స్ చెప్పారని ప్రభా భయపడుతున్నారు. భయాన్ని తీసివేయండి. మీ ఎడల విశ్వాసం నమ్మకాన్ని బలపరచమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఇంకా కుటుంబాల్లో ప్రభా ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యను ప్రభా మీరే తీసివేయమని పరిష్కరించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకున్న భయాన్ని తీసివేయండి, అధైర్యాన్ని తీసివేయండి ప్రభా. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశపడేవాళ్ళు నా ప్రభా, ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి బిడ్డలకున్న ఆశ చొప్పు నా ప్రభా మరి వారి వివాహాలు నా తండ్రి మరి మీకు లోబడి జీవించే వ్యక్తిని, మీ ఎడల భయభక్తులు కలిగిన ప్రభ భార్యను ప్రేమించే వ్యక్తిని నా తండ్రి బిడ్డలకు జతపరచండి. అలాగే భర్తకు లోబడే మనసు గల ఆమెని మరి గుణవతి అయిన ఆమెను నా ప్రభ బిడ్డలతో జతపరచండి. మీరు జతపరిస్తే వాళ్ళు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా ప్రభ. ఎందుకంటే వారి వివాహం మీ చిత్తంలో జరిగింది, మీరే జతపరిచారు కాబట్టి మరి అటువంటి వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభ. అలాగే నా తండ్రి మరి వివాహాలు నా ప్రభ
ప్రభా ఆల్రెడీ నా తండ్రి మరి రెడీగా ఎవరైతే ఉన్నారో మరి వివాహాలు పెట్టుకున్నారో ఆ ప్రతి వివాహం కూడా నా తండ్రి ఘనంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎటువంటి లోటు, ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు రాకుండా, ఎటువంటి నా ప్రభ లోటు లేకుండా నా ప్రభ మరి సమృద్ధిగా నా తండ్రి అన్ని సమకూర్చి నా ప్రభ మరి కనాను పెళ్లిలో నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఎంతో అద్భుత రీతిగా నా ప్రభ నీటిని ద్రాక్షరసంగా, మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అటువంటి అద్భుత కార్యం బిడ్డల వివాహంలో కూడా మీరే జరిగించిన తండ్రి ఎటువంటి లోటు లేకుండా నా ప్రభ అంత సమృద్ధిగా సమకూరేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా అంత ఘనంగా మరి ఎటువంటి ఆర్థిక అప్పులు ఏమీ లేకుండా మరి అంత ఘనంగా ఎలా చేయగలిగారు అని ఆశ్చర్యపోవాలి నా ప్రభ. అటువంటి రీతిగా మరి వివాహాలు జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం. గర్భఫలం కోసం నా తండ్రి ఎదురు చూసేవాళ్ళు బిడ్డలకు నా ప్రభ మరి ఆసక్తిని కలిగించండి. 3 గంటలకు లేచి మీ పాదాలు పట్టుకోవాలన్న ఆసక్తిని బిడ్డ కలిగించండి నా ప్రభ. మరి మీ పాదాలు పట్టుకోవాలి నా తండ్రి. బిడ్డలు వారి కన్నీరు కార్చాలి. హన్నా వల్ల వారి హృదయాన్ని కృమ్మరించేలా వారి హృదయాలు మార్చండి. హన్నాకి మొదటి దుఃఖాన్ని తీసివేసిందివా, బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి. ఆసక్తినివ్వండి. ఆసక్తిగా నా తండ్రి నేను పాదాలు నేను పట్టుకుంటాను. నేనేదో గొప్పదన్నో గొప్పవాడు అని కాదు, అయినా నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి జాలిగల తండ్రి, పక్షపాతం లేని తండ్రి అని బిడ్డలు గ్రహించిన ప్రభ మరి మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మరి గర్భఫలాన్ని ఇవ్వగల శక్తి గల మీ దగ్గరికి బిడ్డలు రావాలి నా తండ్రి. అలాగే గర్భఫలం ఎవరైతే పొందుకున్నారో నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. మరి కడుపులో బిడ్డకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత మరి బరువు ఉండాలో ప్రతిదీ కూడా నా తండ్రి సంపూర్ణంగా నా ప్రభ బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేసి నా తండ్రి మరి బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ ప్రభ మీ రక్షణ కాపుదల ఉంచమని అడుగుచున్నాం. మరి మీ దయ వల్ల నా తండ్రి మరి వాళ్ళ బంధువు నా ప్రభ ఆ సిస్టర్ గర్భఫలాన్ని పొందుకుంది, మరి బిడ్డ తల్లి క్షేమంగా ఉంచమని ప్రార్థనలో పెట్టుకున్నప్పుడు నా తండ్రి అవి నా దగ్గరకు వచ్చింది కాదు ప్రభ, మీ దగ్గరకు వచ్చింది. మీరు జాలిపడి బిడ్డ మీద మీరు కనికరపడి ఆ బిడ్డ ఆసక్తి ప్రార్థన బట్టి నా తండ్రి మీరు ముచ్చటపడి నా ప్రభ గర్భఫలాన్ని దయచేసిందేవా మీకే స్తోత్రం. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ కాపుదల ఉంచండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి. అలాగే ప్రభ డెలివరీల కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి నార్మల్ డెలివరీ అయిన ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. సిజేరియన్ దాకా బిడ్డలు వెళ్ళొద్దు నా తండ్రి. మీరు తోడుగా ఉంటే మీ కాపుదల మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే నార్మల్ డెలివరీలు అవుతాయి నా ప్రభ. డెలివరీ టైంలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు తాకే అర్హత కూడా మాకులేదు ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరెవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు నా ప్రభ వారి వ్యాపారాలు నా తండ్రి మీ మీద నా తండ్రి మీ ఆలోచన చొప్పున వాళ్ళు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వ్యాపారం మొదలు పెట్టాం సిస్టర్, ప్రార్థించమని అడిగినప్పుడు అది నా దగ్గరకు వచ్చినే కాదు ప్రభ, మీ దగ్గరకు వచ్చినాయి నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభ. మరి బిడ్డల వ్యాపారంలో వారి సొంత తెలివి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడద్దు, మీ మీదే ఆధారపడాలి. మీ చిత్తంలోనే ప్రభ మీ మాట చొప్పునే బిడ్డలు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసే వ్యాపారాలు 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం. ఎంత ఫలించినా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా సరే ఇదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం కానే కాదు. కేవలం 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 నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే, నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఆ వ్యాపారం చేయాలనే ఆలోచన నా తండ్రి నాకు ఇవ్వబట్టే, ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టకుండా నా ముందుండి నన్ను నడిపించబట్టి నేను ఈ పరిస్థితిలో ఈ పొజిషన్లో ఉన్నానని ప్రతి ఒక్కరు నా ప్రభ తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన కలిగి ఉండి దీన మనసు కలిగి నా ప్రభ మీకు ప్రతి మేలు మీరు చేసింది జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ. ఉద్యోగాల కోసం చూసేవాడు నా ప్రభ మరి ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలని ప్రభ ఎవరైతే కోరుకుంటున్నారో మొదట మీరు ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పే హృదయాన్ని వాళ్ళకిచ్చి ఆ తర్వాత నా ప్రభ మరి బిడ్డలకి వారు కోరుకున్న విధంగా ముందుకు నడిపించమని అడుగుచున్నాం. నా మాట కాదు ప్రభ, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మరి ఈ రోజంతా గడిచిన ఈ దినం అంతా మీ మనసు నొచ్చుకునేలా, మీరు బాధపడేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. మా తోటి వారిని మేము బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మాకైతే లేదు. మా తోటి వారిని ప్రభ
క్షమాపణ అడిగే హృదయాన్ని మాకివ్వండి నా తండ్రి. దీన మనసు, తగ్గింపు ప్రవర్తన మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీరు రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. కుటుంబాల్లో ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా సరే నా తండ్రి, మరి పడకల మీద ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏలియా గారు భయపడినప్పుడు నా తండ్రి మరి గాఢ నిద్ర ఇచ్చారు నా ప్రభా. ఏలియా గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. ఆయన సరే అడుగుచున్నాం నా తండ్రి, మరి మాకు కూడా గాఢ నిద్ర ఇవ్వండి నా ప్రభా. ప్రశాంతంగా సమస్యలు అనేవి, ఆ ఒత్తిళ్ళు అనేవి, ఆ టెన్షన్లు తీసివేసి ప్రశాంతంగా పడుకునేలా బిడ్డలకు మీ కృప అనుగ్రహించమని నా తండ్రి. మరి అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.